వాక్యంలో ఒకటి ఉంటదండి. నిజంగా అటువంటి స్నేహితులు ఎవరికైనా ఉన్నారా పరీక్షించుకోండి. మార్క్స్ వార్తలో ఉంటది. ఎవరండి? పక్షవాయు కలిగిన ఒక వ్యక్తి హి వాస్ బెడ్ రిడెన్. హి వాస్ కంప్లీట్‌లీ బెడ్ రిడెన్. కంప్లీట్‌గా ఏమాత్రం. కానీ ఆయన స్నేహితులు అక్కడ వారి తల్లిదండ్రులను లేదు, వారి బ్రదర్స్ అని చెప్పలేదు గానీ నలుగురు స్నేహితులంట. ఏం చేస్తారు? దే మస్ట్ హావ్ హర్డ్ సమ్‌వేర్ ఆర్ దే మస్ట్ హావ్ ఓవర్‌హర్డ్ ఆర్ దే మస్ట్ హావ్ నోన్ దెర్ ఇస్ అ గాడ్, దెర్ ఇస్ అ మ్యాన్ హూ హీల్స్. ఒక వ్యక్తి స్వస్థపరుస్తున్నాడు అని చెప్పి ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. యేసే ఆ గృహంలో పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మందిని స్వస్థపరుస్తూ బోధిస్తున్నప్పుడు ఈ నలుగురు కూడా విన్నారు. విని మన స్నేహితుడు బాలేదు కదా, తప్పకుండా ఆయన దగ్గర తీసుకెళ్తే స్వస్థపరచబడతాడు అని చెప్పి ఆ నలుగురు ఆతురతో, డెస్పరేషన్ తో, ఎంత డెస్పరేషన్ అంటే ఏమైనా పర్వాలేదు, వీ హ్యావ్ టు టేక్ హిమ్ దర్ బికాస్ ఐఎమ్ షూర్, వీఆర్ షూర్ దట్ హీ విల్ హీల్ అని చెప్పి అడుగు పెడుతుంటే ఎక్కడ చూసినా గుంపే. ఇంట్లో అడుగు పెడదామంటే గుంపు. ఆ గుంపులో ఎలాగ దూరేది, ఎలాగ లోపలికి వెళ్ళేది? నో నో నో, దెర్ ఇస్ నో వే. ఇంకా మనుషులందరూ ఉంటారు కదా, స్వార్థ పరులు. నాకు కావాలి, నాకు కావాలి, అందరూ నెట్టేస్తున్నారు. అందరు కాదంటున్నారు. నో 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 నో, మీ ఫస్ట్, మీ ఫస్ట్, మీ ఫస్ట్. కానీ వీళ్ళు వదలలేదండి. వాళ్ళు తీసుకొచ్చారు, యేసుప్రభు దగ్గర పెట్టారు. యేసుప్రభు వారి విశ్వాసం బట్టి, ఎవరు పక్షవాయు కలిగిన వ్యక్తి విశ్వాసం కాదండి, ఎవరు విశ్వాసం అది? చుట్టూన్న స్నేహితులు ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడి, నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి, కమాన్ గెట్ అప్. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి స్నేహితులు కలిగిన వారు ధన్యులు.